జిల్లా సమగ్ర అభివృద్ధికి సాధనే లక్ష్యంగా పాలకుల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు వేదికగా కడప జిల్లా బద్వేల్లో జరగబోతున్న సిపిఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య అన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వీరశేఖర్, గౌరవ అధ్యక్షులుగా జి అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్, కోశాధికారిగా పి బాలు ఎన్నుకున్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా జూలై 21 నుండి 23 వరకు బద్వేల్లో జరగనున్న సిపిఐ 25వ జిల్లా మహాసభల కార్యక్రమాలు ఇప్పటికే ప్రధానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో వివి వీరశేఖర్ అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా మహాసభల ఆహ్వాన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి 25 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతుందని తెలియజేశారు. అందుకోసం మనం ఈ మహాసభ సందర్భంగా వీరోచితంగా అందరూ కూడా శ్రమించాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి, ప్రతి మండలానికి వెళ్ళాలి, కనీసం ఒక 10-15 వేల మందిని జనాన్ని డైరెక్ట్ గా కలిసేటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి ఈ పేరుతోనే జిల్లా వ్యాప్తంగా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఆశీర్వైనటువంటి నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా అలాంటి దానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర సిపిఐ మహాసభలు 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. 20, 21, 22 కల్చరల్ ఈవెంట్ జరుగుతాయి. 23, 24, 25, 23వ తారీఖు ర్యాలీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చండీగఢ్ లో, పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో అక్కడ జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మీరంతా అహరం ఈ మహాసభల విజయవంతం కోసం శ్రమించాలని చెప్పి, శ్రమించడం కాదు, ఇది మన బాధ్యత, మన యొక్క శక్తిని మన